ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు ధ్యానించుకుందాం. దేవుని కృపా మహిమైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఎఫెసీ పత్రిక దేవుని కృపను తెలియజేసే పత్రిక. మనుషులు విభిన్నమైనటువంటి ఆలోచన ద్వారా, పూజ పునస్కారాల ద్వారా, వారు చేసేటటువంటి అనేకమైన కార్యకలాపాల ద్వారా దైవ దీవెన పొందుకోలేరు. కానీ దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా తన మీద విశ్వాసము ద్వారా కృపచేత మనము దేవుని యొక్క రక్షణ పొందగలమని అపోస్తలుడైన పౌలు ఈ వచనాలలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, ఆయన కృప గొప్ప ఐశ్వర్యము, ఆయన కృప సకల మానవ జీవితానికి సమకూర్చే గొప్ప అద్భుతమైనటువంటి ఒక ఔన్నత్యమైన స్థానము. ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆ ప్రియుని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ కృపా మహిమైశ్వర్యమును మనము పొందడానికి, మనం విమోచించబడ్డానికి, విమోచన అనే ఆ ఔన్నత్యమైన పదానికి అర్థము తాకట్టు పెట్టినది విడుదల చేయడం. మానవ జాతి మొత్తం అపవాది సాతానులో చేతిలో నలిగిపోతున్నారు. మానవుని యొక్క పాపమును బట్టి సాతానుడు వారిని భయంకరంగా బానిసగా చేసి ఉన్నాడు. ఈరోజు ఎఫెసీ సంఘములో సాతాను వారులను చేస్తున్న బానిసత్వాన్ని బట్టి వారు రకరకాల పూజలు చేసి రకరకాల విధాలుగా తమ జీవితాలను ఆ విగ్రహాలకు అర్పిస్తున్నారు. వారు ఈ పశువుల రక్తాన్ని, కోళ్ళ రక్తమును బట్టి వారు విమోచించబడాలని అనుకుంటున్నారు. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు, కాదు, ఈ లోకాన్ని ప్రేమించి మన కొరకు దిగి వచ్చిన ప్రియుడైన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచన కలుగుతుంది. ఆయన కలువరి శిలువలో తన రక్తము కార్చి ప్రతి మానవుడు రక్షించబడాలని విమోచన క్రయధనముగా తన రక్తమును చిందించాడు. అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మన అపరాధములు, ఎన్ని పాపములు, ఎన్ని అపరాధాలు చేసి ఉన్నామో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు క్షమాపణ, విమోచన అనుగ్రహింపబడుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసెను. తన చిత్తానికి ఉన్న మర్మము ఏమిటంటే, ప్రతి తన యొక్క చేతులతో నిర్మించబడింది, తన నోటి మాటతో కలుగ చేయబడింది. తన చేతులతో నిర్మించబడిన ప్రతి మానవుడు రక్షణ పొందాలి. ఆ దేవునికి దూరంగా బ్రతకకూడదు, దేవునికి దూరంగా వారు ఉండకూడదు. తెలియక ఈరోజు అనేక విగ్రహార్థన చేస్తున్నారే కానీ సృష్టికర్త అయిన దేవుని వారు స్పష్టంగా తెలుసుకోవాలి.
అది ఆయన దయా సంకల్పం, ఆయన దయతో కూడిన సంకల్పం. అది తన చిత్తమును గూర్చిన మర్మం అదే. ఎవ్వరు ఎక్కడ నశించిపోకూడదు, అందరూ తన దయ పొందాలి, తన సంకల్పం బట్టి రక్షించబడాలి. ఇది కాలము సంపూర్ణమైనప్పుడు జరగాల్సిన ఏర్పాటు. కాలానికి అంతమైపోబోతుంది, శేషము కాబోతుంది. కనుక ప్రతి ఒక్కరూ విమోచించబడాలి, దైవరాజ్యానికి అర్హులుగా రక్షణ పొందాలి. అది కేవలము దేవుని దయా సంకల్పమై ఉన్నదని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. దేవునికి కృప మన ఎడల విస్తరింప చేయడానికి కారణం చెప్తా ఉన్నాడు. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగాలి. జ్ఞానమును వివేచన లేకపోవడం బట్టే దేని పడితే అది నమ్మి దేని వెంట పోయి జీవితాలను నాశనము చేసుకుంటున్నారు. సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలిగినప్పుడు ఆ జీవితమే ఒక ప్రత్యేకమైనది, ఆ జీవితము ఒక చాలా విలువైనది, ఆ జీవితము గొప్ప ఆశీర్వాదకరమైనది. అది మనం గమనించాలి. ఆ మహిమ గల దేవుడు, ఆ మహిమ స్వరూపుడైన మన ప్రభు, జీవాధిపతి అయిన మన తండ్రి, ఆయన మన పట్ల ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన తన కృప ఎంత అద్భుతంగా వెలుడిపరుస్తూ ఉన్నాడు అంటే మనమందరము సంపూర్ణమైన జ్ఞానం గలవారై ఉండాలి, సంపూర్ణమైన వివేచన కలిగిన వారై ఉండాలి. ఈరోజు నిజంగా ప్రజలు వివేకము లేక, వివేచన చేయలేక మోసపోతున్నారు, నష్టపోతున్నారు, అనేక విషయాలు కృంగిపోతున్నారు. ప్రియ దేవునికి బిడలారా, దైవికమైన స్థితి, దైవికమైన అనుభూతి పొందాలి అంటే, దైవికమైన దీవెన పొందుకొని బ్రతకాలి అనుకుంటే మనం చేయవలసినది ఆయన కృప కొరకు మన సమర్పణ. ఆయనను మనం ఎరిగిన వారమై, ఆయన విశ్వాసము కలిగిన వారమై మనం జీవిస్తే ఆయన కృప మనను రక్షిస్తుంది, విమోచిస్తుంది. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే, తను నిర్మించిన సృష్టి యావత్తు చెదిరిపోయి ఉన్నది. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ప్రజలు పూజించుకుంటున్నారు. సృష్టిని పూజించడం ద్వారా ప్రజలకు జరిగేది ఏమీ లేదు. ఈరోజు సృష్టికర్త ఒకరున్నారు. ఆ సృష్టికర్తను స్మరించాలి, సృష్టికర్తను విశ్వసించాలి, సృష్టికర్త యొక్క ఆ యొక్క మార్గంలో నడుచుకోవాలి. చెదిరిపోయిన సృష్టి యావత్తు, సకల జీవరాశులు ప్రభు పాదాల దగ్గరికి సమకూర్చబడాలి. ప్రపంచం నాశనం అవుతుంది అని, 40 రోజులు వర్షం కురవబోతుందని నోవాహుకు ప్రభు చెప్పినప్పుడు సకల జీవరాశులు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ఓడ చేసిన నోవాహు దగ్గరికి వచ్చి సమకూడింది. అన్నీ 2 జతలుగా, కొన్ని అయితే 7 జతలుగా సకల పక్షులు, పశువులు, సకల జీవులు, సకల జలరాశులు సమస్తము ఆయన దగ్గరికి వచ్చి తన ఓడలో ఆశ్రయం తీసుకుంది. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమకూర్చబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గరికి వచ్చి సమకూర్చబడాలి. ఏది కూడా భిన్నమైన ఆలోచన లేదు. సాధారణంగా ఈరోజు విభజన ఉంది కదా, ఈ దేశం మాది, ఆ దేశం మాది, పలానా గోత్రము మాది, పలానా జనాంగం మాది అని. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అందరినీ ఒకే చోటికి సమకూర్చాలని
అభిప్రాయము కలిగిన వాడు, సకల జీవరాశులకు ఆయన సమకూర్చి సమాధానమిచ్చుటకు ఇష్టపడినవాడు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఎఫెసీ పత్రికలో ఉన్న పరమార్థాన్ని మనం గమనిస్తున్నాం కదా. చెదిరిపోయిన సకల జీవరాశులను దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి సమస్తమును సమకూడి ఏకము చేయాలి అని తనలో తాను నిర్ణయించుకున్నాడు. అందుకే పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవి కానీ సర్వస్వము యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని తనలో తాను ఆయన ఆలోచించుకొని నిర్ణయించాడు. ఆయన నిర్ణయానికి ప్రతి ఒక్కరు లోబడి ఉండాలి తప్ప ఆయన నిర్ణయానికి కాదని నువ్వు వెళ్తే అది నీకు చావే తప్ప నీకు రక్షణ కలగదు. అది నీకు నరకమే తప్ప పరలోక ప్రాప్తి కలగదు. సకల జీవులకు, సకల దేశాలకు, సకల ప్రదేశాలకు, సకల ప్రాణులకు సంరక్షకుడు, మహిమగల దేవుడు. కనుక ఆయన చిత్తం ఏమిటో, ఆయన సంకల్పం ఏమిటో, ఆయన దయా సంకల్పం ఏమిటో ప్రతి మనిషి తన చిత్తానికి మరి గౌరవించాలి. దైవ చిత్తానికి లోబడి జీవించినప్పుడు ప్రతి మనిషి ఉత్సాహంగా, సంతోషంగా దేవుని రక్షణలో కొనసాగగలడు. దేవుడు ఈ రీతిగా మన జీవితాలకు తన సంరక్షణ భద్రతనిచ్చి తన కృపతో మనకు నడిపించాలని మనం అంకితం చేసుకుందాం. ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనము బ్రతికేది లేదు. సకల జీవులపైన ఆయన కృప ఉంది, సకల రాష్ట్రములపైన ఆయన కృప ఉంది, సకల దేశం పైన ఆయన కృప ఉంది. ఆయన కృప లేకపోతే ఏ రాష్ట్రము కానీ, ఏ దేశము కానీ, ఏ మనుషులు కానీ బ్రతకలేరండి. మనం బ్రతికి ఉంటున్నాము అంటే అది కేవలము దైవ కృప. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో ఆ కృప కలిగిన దేవునికి, ఆయన అద్భుతమైనటువంటి కార్యములకు ఆయనకి మనం స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన కృపలో జీవించడానికి రండి మనము అంకితం చేసి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొంచున్నాం. ప్రభువా, మీ కృప లేకపోతే మేము బ్రతకలేము. మీ కృప మా యెడల రక్షణ, పాప క్షమాపణ, విమోచనకు కారణము. కనుక ప్రభువా, అట్టి విమోచన పొంది క్రీస్తు రక్తము చేత కొనబడిన మేము ఆ కృపకు పాత్రులమై ప్రభువా తన యొక్క రాజ్యానికి, ప్రభువైన రాజ్య సంబంధులుగా జీవించడానికి భాగ్యవంతులై ఉండే కృపనిమ్మని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.